శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 25వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు భావసహితంగా. శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. క్రమక్రమముగా సాధన చేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్ధి బలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమునర్చి పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయమును ఏమాత్రము చింతన చేయరాదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య తత్ ఆత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములయందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మయందే స్థిరముగా నిల్పవలెను. ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతమైన మనస్సు కలవాడును పాపరహితుడును రజోగుణము శాంతమైన వాడును అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును సచ్చిదానంద ఘనపరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మగలవాడును అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వప్రాణులయందు స్థితమయ్యున్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రడశ్యతి. సకల ప్రాణులయందును ఆత్మరూపమునున్న నన్ను వాసుదేవుని చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడును కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. భగవంతుని యందు ఏకీభావ స్థితుడై ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడనయ్యున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. ఆత్మరూపం యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, సర్వప్రాణులను తనవలె తనతో సమానముగా చూచువాడును సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములుగా భావించువాడును ఆయన యోగి పరమశ్రేష్ఠుడు. ఓం తత్సత్. సర్వే జనాః సుఖినో భవంతు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుతాం.